మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతం నందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడు. అంటే యెహోవా ఎవరంట? గొప్పవాడు. ఆయన గొప్ప దేవుడు. గొప్ప దేవుడు కాబట్టి గొప్ప కార్యములు చేస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన పరిశుద్ధుడు, పూజనీయుడు, కీర్తనలకు యోగ్యుడు. ఆయన యుగ యుగాలు తరతరములు ఏకరీతిగా ఉండే దేవుడు, నీకు నాకు రక్షకుడుగా ఉండే దేవుడు. జనరల్గా మనం గొప్ప దేవుడు, ఒక పర్సన్ గొప్పవాడు అని చెప్పగలి ఎలా చెప్పగలుగుతాం? మనం దేన్ని బట్టి మనం ఒక పర్సన్ని గొప్పవాడు అని చెప్పగలుగుతాం? చెప్పండి. జనరల్గా ఈ లోకంలో మనం చూసుకున్నట్లయితే ఫలానా పర్సన్ గొప్పవారు, ఈజ్ ఎ గ్రేట్ పర్సన్ అని ఎప్పుడు మనం సంబోధిస్తాం? దేన్ని బట్టి చెప్పగలుగుతాం? మంచి నీతిమంతులు అన్నారు. కంప్లీట్గా ఆత్మీయ సంబంధమైన మాటలు చెప్తున్నాం. లోక సంబంధం మనం జనరల్గా మనం లోకంలో చూస్తూ ఉంటాం. ఫలానా వ్యక్తి గొప్పవారు, ఈజ్ ఎ గ్రేట్ పర్సన్ అని ఎలా చెప్తాం? సింపుల్గా మన వాడుక భాషలో చెప్పాలంటే గొప్ప పనులు చేసేవాళ్ళు గ్రేట్ పర్సన్ అంటారు. ఏదైతే అసాధ్యమో, సామాన్యమైన ప్రజలకి ఏదైతే అసాధ్యమో దాన్ని సాధ్యం చేసేవాడు ఏమవుతారు? గొప్పవాళ్ళు. సో ఆ పని మనం చేయలేము కాబట్టి ఆయన చేసి చూపించాడు కాబట్టి ఏమవుతుంది? గొప్పవాడు. సో మన దేవుడు కూడా గొప్పవాడు అనడానికి బైబిల్లో కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు బట్టి ఆయన గొప్ప దేవుడా కాదా, మనం ఎందుకు ఆయన ఆరాధించాలని మనం చూసుకుంటాం. అదే కీర్తన గ్రంథము 48వ వచనం 1వ వచనం మనం చూసుకున్న రీతిగా ఆయన గొప్ప దేవుడు కదా. అదే కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 50వ వచనం ఒకసారి చదవండి. కీర్తనలు 18:50 వచనం. నీవు నియమించిన రాజును చాలు. ఆయన ఏమి ఇవ్వగలడంట? గొప్ప రక్షణ, గ్రేట్ సాల్వేషన్. ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసుకున్నాం. పునరుద్ధాన దినం ఏం చేశాడు? ఆయన సజీవుడే లేచి మరణాన్ని గెలిచి మరణానికి సవాల్ చేశాడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని చేసి మనకి ఏమి అనుగ్రహించాడు? గొప్ప రక్షణ అనుగ్రహించాడు. ఈ రక్షణ ఎలాంటిది? ఈ రక్షణ మనం కొలవలేనిది, కొనలేనిది. ఈ రక్షణని మనం అంత ఈజీగా మనం పొందుకునేంత శక్తి మనలో లేదు. అందుకోసం ఏమంటారంటే నీ రక్షణ, నీ విమోచన క్రయధనము ఎంతో గొప్పది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. కీర్తన గ్రంథం 49:9 వచనం మనం చూసుకుంటే నీ ప్రాణ విమోచన క్రయధనము గొప్పది. ఆ గొప్ప రక్షణను మనం పొందుకోవడానికి మనకి శక్తి చాలదు. మనము పుట్టుకతోనే పాపంతో ఈ